హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ వేపుడిని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. మనకి ముందుగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెం తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను కోసి పక్కన పెట్టుకున్నాను, కరివేపాకు, దీంతోపాటు కొంచెం ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే సరిపోతుంది. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అది వంకాయ ముక్కలండి, అవి కూడా సాల్ట్ వాటర్లో వేసి పెట్టేసాం. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని మనము పోపు దినుసులు అనేవి వేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలి. అవి వేగుతున్నాయి కదండి, ఈలోగా మనము ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా అందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఆనియన్స్ని బాగా ఎర్రగా వేపుకోవద్దండి, ఎందుకంటే వంకాయ ముక్కలతో పాటు వేగాలి కదా, అప్పుడు ఇంకా మాడిపోతాయి అన్నమాట. ఈ టైంలోనే మనం వంకాయ ముక్కలను వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇలాగా వేపుకోవాలి. ఒక్క నిమిషం పెద్ద మంట అనేది పెట్టుకోవాలండి, ఎందుకంటే వంకాయ ముక్కలు కండ్రలాగా వస్తాయంటారు కదా, అలా వస్తాయన్నమాట. అందుకని ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకున్నాం. అవి మగ్గేంత వరకు వేసుకోవాలి. ఇదిగోనండి, వంకాయ ముక్కలు ఇలా మగ్గుతున్న టైంలో కొద్దిగా మనము ఈ వేపుడికి సరిపోయేంత అంటే ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకుందాం. ఇందులో ఇంకా మనం అన్నీ వేసేసాము, అంటే సాల్ట్ వేసాము, పసుపు వేసాము, ఇంకేమీ వేయాల్సిన లేదండి. ఒక్క కారం ఒక్కటే వేస్తే సరిపోతుంది. అది దించే ముందు వేద్దాం. ఇలా వేపుకుంటూ చిన్న మంట మీద వేపుకోవాలన్నమాట. మూత పెట్టేద్దాము, మగ్గించుకుందాం. చూడండి, కూర అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా మనము కారం అనేది వేసుకోవాలి. ఈ కారం అనేది మీ ఇష్టం అండి, టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మీరు ఎంత తింటారో చూసుకుని వేసుకొని ఇలా కలిపేసిన తర్వాత దించేసుకోవడమే. అంతేనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినటువంటి వంకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుంది. ఇది పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ, చారులోకి కానీ నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఒట్టిగా కూడా మనకి తినబుద్ధి అవుతుందండి కర్రీ. ఎవరైనా వంకాయ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే, తినను అనుకున్న వాళ్ళకి ఈ విధంగా చేసి ఒక్కసారి పెట్టండి, మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.